మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనదే. తల్లులు చెల్లెలపై వ్యాఖ్యలు క్షమించరాని నేరం అంటూ మండిపడ్డారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్త్రీ జాతికి క్షమాపణలు చెప్పకపోవడం విచారకరం అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. వారి ఆత్మ గౌరవానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అంటూ తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి రాష్ట్రంలో రాజకీయ కక్షతో మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. వాళ్ళు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్పష్టం. రాజధాని గురించి ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వ హననం చేసేలా, అవమానించేలా చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాజకీయ మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకొని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచాతి నీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని అవమానపరిచేలా ఉన్నాయి. మహిళలను గౌరవించే, వారి ఆత్మ గౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.